సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి, దీన్ని సుబ్బారాయుడు షష్ఠి అని అనుకున్నాం కదా. ఈ రోజున దేవేంద్రుడు దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం చేశారు అని చెప్తారు. ఈ రోజునే స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు, పుట్టినరోజు. అదేవిధంగా తారకాసురుని సంహరించడానికి ఉద్భవించిన రోజు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా స్వామివారికి ఈ రోజున అంగరంగ వైభవంగా వివాహాన్ని కూడాను కళ్యాణాన్ని కూడాను జరుపుతారనమాట. అయితే ఇటు మనం ఇంట్లో ఏం చేయాలి, ఈరోజు చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి అని అంటే, ఈ రోజున పర్వదినం కాబట్టి ఏ రోజునైనా సరే మనం సూర్యోదయానికి పూర్వం లేవటం, ఇంకా పర్వడి కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఇంకా కొంచెం ముందరే లేచి సూర్యోదయానికి పూర్వమై లేచి చక్కగా తలంటి స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుళ్ళోకి వెళ్ళి, దేవాలయాలు ఉంటాయి కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, ఆ ఆలయాలకు వెళ్ళి అక్కడ చక్కగా అభిషేకాదులు నిర్వర్తిస్తారు. అభిషేకాదుల్లో మనం శాతనైన రీతిలో మనం కూడా పాల్గొనటం. ఆ తర్వాత అక్కడ స్వామివారికి అమ్మవారికి కూడాను కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణాన్ని కూడాను కళ్యాణం చేయించుకోగలిగితే చేయించుకోవటం, లేని పక్షంలో వీక్షించడం ఒకటి. మనకి ఏదైనా లేదండి అందులో మొత్తము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఎంతో కొంత సామాగ్రి ఇద్దాం అనుకుంటున్నామంటే అలా కూడా చేయవచ్చును. ఎవరైతే ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి అని చెప్తారు. అదేవిధంగా మొక్కులు కూడాను మొక్కుకునేటటువంటి వారు ఉంటారు కదా. ఏమండి వివాహం కాలేదు, లేకపోతే కనుక సంతానం లేదు, లేదు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, లేదు మనోక్లేశాలు ఉన్నాయి, ఈ విధంగా ఎవరికి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలందు కూడా అన్నీ కూడాను స్వామివారి ముందు మనం విన్నవించుకున్నట్లయితే ఆ సమస్యలన్నిటినీ కూడాను తొలగిస్తారు స్వామివారు. తిరిగి మరలా వచ్చిన సంవత్సరం మనం ఏం చేస్తాము, ఈ మొక్కుబొళ్ళు అనేటటువంటివి తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు స్వామివారికి బంగారపు పడిగల్ని, వెండి పడిగల్ని చేయించటం, వెండి నేత్రాలని చేయించటం, వారు ఏవైతే మొక్కుకున్నారో ఆ మొక్కులన్నీ కూడాను తీర్చుకుంటూ ఉంటారనమాట. ఆ మొక్కులు తీర్చే భాగంగానే మనకి కావడి అనేటటువంటిది ఈ రోజున ఎక్కువగా మనకు చూస్తే తమిళనాట మనకు కనపడుతూ ఉంటుంది. ఈ కావిడ సంప్రదాయం అనేటటువంటిది ఇక్కడ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది, కానీ విస్తారంగా మనం చూసినట్లయితే ఎక్కువగా అటువైపు తమిళనాట మనకి కనపడుతూ ఉంటుంది. ఈ కావడి అనేటటువంటిది ఎందుకు ఇస్తారు అని అంటే, దీనికి ఏదైనా చరిత్ర ఉందా, లేకపోతే కనుక ఏదైనా కథనం ఉందా అని అంటే కనుక ఒక కథ ఉందనే చెప్తారు పెద్దలు. అంటే అగస్త్యుడు కైలాసానికి వెళ్ళాట, పరమేశ్వరుడితో మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడట, అగస్త్యుడికి 2 కొండలు ఇస్తాడట. 2 కొండలు ఇచ్చి దీన్ని తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్తాడట. ఆ 2 కొండల్ని తీసుకొని వెళ్తుంటాట. ఆ 2 కొండల్ని తీసుకొని వెళ్తూ మధ్యలో ఒకటి పట్టుకునేటటువంటిది ఒక సూత్రం లాంటిది ఉండాలి కదా. అందుకు కాను బ్రహ్మదేవుడి దాన్ని బ్రహ్మదండము అంటారు. ఆ బ్రహ్మదండాన్ని ఇచ్చాట, అంటే ఈ రెండింటినీ కూడాను పట్టుకోవడానికి వీలుగా. సరే ఆ విధంగా వెళుతున్నప్పుడు దారి మధ్యలో ఇదంబుడు అనేటటువంటి వాడు ఏం చేశాట, ఈ ఎవరైతే అగస్త్య మహాముని ఉన్నారో ఈ అగస్త్యుడి దగ్గర నుంచి మనము కొంత లాభం పొందవలసినటువంటి ఉన్నది, వీరి దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తిని ఏదైతే ఉందో కొంత మనం తీసుకోవాలి అని చెప్పి అనేక విధాలుగా అటు పరమేశ్వరుని ఇటు అగస్త్యుడిని కూడాను స్తుతిస్తూ ఉంటే కొంత దూరం అయిన తర్వాత నేను పట్టుకుంటాను ఆ కావడ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఆ కొండల్ని అని అంటాట. సరే తీసుకోమని తీసుకుంటారట, ఇస్తారట ఇదంబుడికి అగస్త్యుడు. అలా తీసుకొని వెళ్తుండగా ఆ ఇదంబుడు ఏం చేస్తాట, కొంత దూరం వెళ్ళిన తర్వాత పట్టుకోలేకపోతాట, అంత పెద్దదాన్ని పట్టుకోలేక అక్కడ ఒక చోట దింపేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వదిలాడు కదా ఒక కొండని, ఆ కొండ ఏదైతే ఉందో ఆ క్షేత్రమే ఇవాళ నేటి పళని క్షేత్రం అని చెప్తారనమాట. అప్పుడు అగస్త్యుడి కోపం వచ్చి శపించబోతే ఇంతలోకి ఆ ఇదంబుడి ఇల్లాలు వచ్చి మీరు శపించకండి అని చెప్పి చెప్తే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రసన్నుని చేసుకుంటుందట ఆ ఇల్లాలు. ప్రసన్నుని చేసుకున్నప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏమిస్తుందట ఆవిడ, ఆ కావడ నిండా తీసుకొచ్చి పాలు ఇస్తుందిట. ఆ పాలు ఇవ్వటంతో అప్పుడు శాంతిస్తాడట సుబ్రహ్మణ్యుడు కూడాను. అందుకు ప్రతీకగా నాటి నుంచి వచ్చింది అని చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే వారు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కులని తీర్చుకునేటటువంటి ప్రక్రియ అన్నమాట ఈ కావడి అనేటటువంటిది. అయితే మనం గమనిస్తే
ఈ బాగా ఎక్కువ ఆషాఢ మాసంలోనూ ఒకసారి చేస్తారు. మరలా ఇప్పుడు కూడాను విస్తృతంగా కావడి అనేటటువంటిది, మొక్కుడు అనేటటువంటి సమర్పించుకుంటూ ఉంటారు. వారు నిమ్మకాయలు గుచ్చుకోవటం ఇత్యాదులన్నీ కూడాను చేస్తుంటారు. ఈ కావళ్లలో మరి ఏం చేస్తారు అని అంటే పాల కావడి, పంచదార కావడి అనేటటువంటిది వారు మొక్కుకుంటూ ఉంటారు. ఏమంటే పాలు ఇస్తామని, లేకపోతే కనుక పంచదార సమర్పించుకుంటాము అని చెప్పి వారి మొక్కుల్ని తీర్చుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అది ఎవరు ఏది మొక్కుకుంటే అదనమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక మనం ఆరాధించినట్లయితే గనక సంతానం లేకపోతే సంతానం, వివాహం ఆలస్యమవుతుందంటే గనక వివాహం అయి తీరుతుంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పుకుంటారు కదా. ఆ కళ్యాణాన్ని గనక అక్కడ వీక్షించినట్లయితే, వీక్షించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారి ద్వారా, అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, వారి ద్వారా, అక్కడ ఉన్నటువంటి వేద పండితుల ద్వారా, ఎవరుంటే వారి ద్వారా అక్కడ అక్షతలు వేయించుకొని, కొన్ని అక్షతలు కనుక తీసుకొని వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల చేత కనుక వేయించుకుంటే వెంటనే వారికి వివాహం అవుతుంది అని చెప్తారు. అందుకు గాను ఈ రోజున వివాహం అవ్వలేటువంటి వాడు, సంతానం కావాల్సినటువంటి వారు కానీ ఇలాంటివి ఎవరైతే మనకి మనోభీష్టాలు ఉన్నాయో ఆ మనోభీష్టాలన్నిటినీ కూడాను తీర్చుకుంటానికి అనువైనటువంటి రోజు ఈ రోజుగా చెప్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేటప్పుడు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనకి కార్తీక మాసంలో చూస్తే కనుక నాగుల చవితి రోజున పాలు పోస్తారు, కొందరు నాగపంచమి రోజున పాలు పోస్తారు, కొందరు ఇంకా కొన్ని ప్రాంతాల వారు రాయలసీమ అటువైపు ప్రాంతం వారు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో పోస్తారు. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి రోజున మటుకు పాలు పోయటం అనేటటువంటిది మనకు ఎక్కడా కనిపించదు. స్వామివారికి అభిషేకాది ఇత్యాదులు నిర్వర్తించటము, అదేవిధంగా వారు ఏమైనా మొక్కులుంటే మొక్కులు తీర్చుకోవడం, మొక్కుబళ్ళు తీర్చుకోవటము, కళ్యాణం చేసుకోవటం, కళ్యాణం చేయించుకోవటం, వీక్షించడం దానధర్మాలు చేయటము, ఉపవాసం ఉండటం, రోజంతా కూడాను ఉపవాసం ఉండాలి. మనము తెల్లవారుజామున లేచి మన కాలకృత్యాలు తీసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత రోజంతా ఉండి రాత్రిపూట కూడా ఏమి తినకుండా ఉండగలిగితే మంచిది. మర్నాడు బ్రహ్మచారికి పెట్టుకొని ఆ తర్వాత బ్రహ్మచారికి భోజనము, అవి తాంబూలము, దక్షిణ అన్నీ ఇచ్చి ఆ తర్వాత ఎర్రటి వస్త్రాలను ఇచ్చి రాగి పాత్రలని దానంగా ఇస్తూ ఉంటారనమాట. ఈ విధంగా చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి, ఎటువంటి నాగదోషాలు, సర్పదోషాలు ఇటువంటివన్నీ కూడాను ఏమీ ఉండవు అని. అయితే ఇంకా ఈ కావళ్ళు అవి పెట్టుకునేటటువంటి వారు కూడా ఇదే రోజున ఈ కావళ్ళు అవి కూడా చేస్తారు. ఏమండి మన రోజంతా మేము ఉపవాసం ఉండలేమండి అనుకున్న పక్షంలో మటుకు రాత్రిపూట చంద్రోదయం అయిన తర్వాత, చంద్రదర్శనం అయిన తర్వాత మనం భోజనం చేయవచ్చును. వారి శక్తి అనుసారంగా శక్తానుసారం చేసేటటువంటిది శరీర మాధ్యం కడుధర్మ సాధన. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే శక్తి మేరకు చేయటం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ రోజున ఏమేం దానాలు చేయాలండి అని అంటే, ఈ రోజున చేసేటటువంటి దానాలు కూడాను చూడండి, మన ఋతువుకు సంబంధించినటువంటిది. ఇది హేమంత ఋతువు కదండి. ఈ హేమంత ఋతువులో వచ్చేటటువంటి మొట్టమొదటి మాసం కదా ఇది. అంటే ఇప్పుడు చలి బాగా విస్తృతంగా ఉంటుంది. పగలు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ. అంటే పగలు 11 గంటలు, రాత్రి 13 గంటలు ఉంటుంది. అందుకనే క్షారగుణంగా ఉన్నటువంటి ఆహార మార్పులు ఇలాంటివన్నీ కూడాను చెప్పారు మన పెద్దలు. అదేవిధంగా ఈ ఋతువుకు సంబంధించినటువంటి దానాలని చెప్పారు. ఏమి ఋతువుకు సంబంధించినటువంటివి అంటే, ఈ ఉనికి సంబంధించినటువంటి ఉంటాయి చూసారా, కంబళ్ళు ఇలాంటివన్నీ, దుప్పట్లు, కంబళ్ళు. అంటే చలి పులిగా ఉంటుంది కదా, అందుకు కాను ఈ మాసంలో ఇటువంటి దానాలని చేయండి. అందున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేసేటటువంటి దానాలకి ఈ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ రోజున ఎవరైనా సరే చెప్పులు దానంగా ఇవ్వటం, అదేవిధంగా ఈ దుప్పట్లు దానంగా ఇవ్వటం, కంబళ్ళు దానంగా ఇవ్వటం, ఎర్రటి వస్త్రాలను ఎవరికన్నా సమర్పించటం, ఈ రాగి పాత్రలను సమర్పించటం, ఇలాంటివన్నీ కూడాను, గోధుమలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడాను చెప్తూ ఉంటారు. ఎక్కువగా ఎర్రటి వస్త్రాలని, రాగి పాత్రలని మాత్రం ఖచ్చితంగా దాదాపుగా అందరూ ఇవ్వాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట వారి శక్తానుసారంగా. అయితే ఈ రోజున చేసేటటువంటి దానం ఎవరికైతే చేయాలా అనంటే, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళ దగ్గర చూస్తుంటాం, చలితో బాధపడుతూ ఉంటారు, వారి పాపం కప్పుకోవడానికి దుప్పట్లు ఇత్యాదులు అన్నీ ఉండవు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనకి అన్ని కుదిరితే అన్ని దుప్పట్లు, ఇలాంటివన్నీ, కంబళ్ళు ఇలాంటివన్నీ కూడాను దానాలు చేయాలి అని చెప్తారు. ఇది ఈరోజు చేయవలసినటువంటి దానాలు.